హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పీ సిలబస్లో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన మ్యాథ్స్ని చాలా మంది తప్పుగా డీల్ చేస్తుంటారు. అందుకే వాళ్ళు సిలబస్ని కంప్లీట్ చేసుకోవడంలో కానీ లేదా మార్కులు తెచ్చుకోవడంలో కానీ చాలా డిఫికల్టీని ఫేస్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా మ్యాథ్స్కి సంబంధించి హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి మాట్లాడుకుందాం. ఈజీగా స్కోర్ చేసే టాపిక్స్ ఏంటో చూద్దాం. కంప్లీట్ గా ఆర్ఆర్బీ ఏఎల్పీ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ ని ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. లైక్ ఏ చాప్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో క్యాలిక్యులేటెడ్ వెయిటేజ్ ప్రకారం మనం దేన్ని ఫస్ట్ ఫోకస్ చేయాలి, దేన్ని లాస్ట్ లో చదువుకోవాలి, ఇవన్నీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకుంటారు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు డెఫినెట్ గా మ్యాథ్స్ కి సంబంధించి చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోలో నేను డైలీ మ్యాథ్స్ ప్లాన్ అన్నది కూడా చెప్తాను. ఓకే, సో మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకంటే ముందు వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోద్దు. దాని మెయిన్ ఇంపార్టెంట్ మీ ఫ్రెండ్స్ కి అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళు కూడా మ్యాథ్స్ ని ప్రాపర్ గా చదవటం స్టార్ట్ చేస్తారు. అయితే ఈ బ్లూ ప్రింట్, ఈ వెయిటేజ్ గురించి చూసే ముందు మ్యాథ్స్ లో మీకు స్కేరియస్ట్ చాప్టర్ ఆర్ టాపిక్ ఏంటి అన్నది కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కువ మంది ఏ టాపిక్ ని ప్రిపేర్ అవడంలో ఎక్కువ ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు అన్నది మనకు కూడా తెలుస్తుంది. మీరు కనుక గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతుంటే, ముఖ్యంగా రైల్వేస్ కి ప్రిపేర్ అవుతుంటే మ్యాథ్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట. ఎందుకు, ఇందులో మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకోవచ్చు. ప్రాపర్గా కనుక ప్రిపేర్ అయితే అవుట్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. దట్టు మీకు టైం కూడా మిగిల్చుకునేలా చేసుకోవచ్చు, అంటే వేరే సెక్షన్స్ కి. కాకపోతే దానికి మీరు స్మార్ట్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ సిలబస్ కనుక చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారు నోటిఫికేషన్ లో, నెంబర్ సిరీస్, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజెస్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్, ఏజెస్, క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇవన్నిటికన్నా ఇంపార్టెంట్ ఎక్సెట్రా. అంటే ఏదన్నా వేరేవి కూడా అడగచ్చు. సో ఇక్కడే చాలా మంది ఇబ్బంది ఫీజ్ అవుతారు. లైక్ ఎక్సెట్రా అంటే ఏదైనా అడగచ్చు కదా మ్యాథ్స్కి సంబంధించి. సో ఇప్పుడు ప్రీవియస్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే, ముఖ్యంగా 2025ది చూసుకుంటే మనం నెంబర్ సిస్టమ్స్ ఆర్ అన్ని చాప్టర్స్కి ఎలా వెయిటేజ్ అన్నది ఉంది అన్నది చూద్దాం. సో నెంబర్ సిస్టమ్స్ నుంచి జనరల్గా మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఓకే, ఏది సింప్లిఫికేషన్స్ అవి కాకుండా ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్స్ ఇవి విడిగా కనుక మనం కన్సిడర్ చేస్తే ఓన్లీ నెంబర్ సిస్టమ్ నుంచే అరౌండ్ 1 to 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇంకా సింప్లిఫికేషన్స్ చూసుకుంటే మనకి ఇది కూడా 0 to 1 క్వశ్చన్ అట్లా వస్తుంది. అలాగే ఎల్సిఎం, హెచ్సిఎఫ్ దీని నుంచి కూడా 0 to 1 క్వశ్చన్ అనమాట. ఓకే, అలాగే యావరేజ్ నుంచి కూడా 0 to 1 క్వశ్చన్, అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్ 1 to 2 క్వశ్చన్స్ వస్తుంటుంది. ఏజెస్ మామూలుగా మనకి ఇది ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి 2 క్వశ్చన్స్. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 1-2 క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. ఓకే, ఒక్కొక్కసారి ఏజెస్ నుంచి క్వశ్చన్స్ రాకపోవచ్చు. పార్ట్నర్షిప్ నుంచి కూడా 1-2 క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మిక్స్చర్ అండ్ ఎలిగేషన్స్, ఈ చాప్టర్ నుంచి ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్స్ ఏమి రావు, ఒక్కోసారి 1 లేదా 2 వస్తుంటాయి. సో మనం 0 to 1 తీసుకోవచ్చు. పర్సంటేజెస్ ఇది కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, మినిమం 2 క్వశ్చన్స్ అయితే వస్తాయి అనమాట ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి. నెక్స్ట్ డిస్కౌంట్స్ 1 నుంచి 3 క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి. అంటే లాస్ట్ ఇయర్ బాగా ఎక్కువ ఇచ్చారు, జనరల్గా 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో మీ ఇష్టం, మీరు ఎట్లయినా తీసుకోవచ్చు. అండ్ ఎస్ఐసిఐ మినిమం 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అలాగే టైమ్ అండ్ వర్క్ నుంచి 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇది కూడా 0 to 1 క్వశ్చన్ అనమాట. ఒక్కొక్కసారి పైప్స్ అండ్ సిస్టమ్ నుంచి రావచ్చు, లేకపోతే ఒక్కోసారి 1 క్వశ్చన్ అట్లా వస్తుంది, ఒకసారి రాదనమాట. టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఓకే ఇవి మనం విడిగా తీసుకున్నాం. బోట్స్ అండ్ స్టీమ్స్, రేసెస్ కొంతమంది టైమ్ అండ్ డిస్టెన్స్ లోనే పార్ట్ కింద తీసుకుంటారు, మనం విడిగా తీసుకున్నాం. ఓకే, అలా చూసుకుంటే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 లేదా 2 క్వశ్చన్స్ వస్తుంటాయి. నెక్స్ట్ బోట్స్ అండ్ స్టీమ్స్ నుంచి 0 నుంచి 1. అలాగే ట్రైన్ కాన్సెప్ట్ ఉంటుంది కదా, ట్రైన్ మీద కూడా వస్తుంటాయి మీకు. లెంగ్త్ ఆఫ్ ద ప్లాట్ఫామ్, లెంగ్త్ ఆఫ్ ద బ్రిడ్జ్, ఇటువంటి క్వశ్చన్స్ వస్తుంటాయి కదా, ఇది కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో రైల్వేస్ కి ప్రిపేర్ అవుతా ట్రైన్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఎట్లా మిస్ చేస్తారో మిస్ చేయకూడదు. సో రేసెస్ నుంచి కూడా 0 to 1 క్వశ్చన్ అనమాట. ఓకే, అలాగే మెన్సురేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ దాకా వస్తాయి. మెన్సురేషన్ మళ్ళీ మనకి ఇందులో 2D ఉంటుంది, 3D కూడా ఉంటుంది అనమాట. సో 2 నుంచి 3 క్వశ్చన్స్ రావచ్చు మెన్సురేషన్. నెక్స్ట్ ఆల్జీబ్రా 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. మినిమం 1 క్వశ్చన్ అయితే వస్తుంది ఆల్జీబ్రా నుంచి మోస్ట్లీ. ట్రిగ్నోమెట్రీ కూడా 1 నుంచి 2 క్వశ్చన్స్ దాకా రావచ్చు. ఒక్కొక్కసారి 1 క్వశ్చన్ వస్తుంది, ఒకసారి 0 కూడా రావచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా కంపల్సరీ స్టాండర్డ్ ప్రాక్టీస్, ఇందులోంచి ఇన్నే వస్తాయని ఏం లేదు.
ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కోసారి మనకి ఇప్పుడు ఇందులో చూడండి రేషియో అండ్ ప్రపోర్షన్స్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి, ఒక షిఫ్ట్లో 0 కూడా రావచ్చు. ఓకే, బట్ యావరేజ్గా చూసుకుంటే 1 నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి ప్రతి షిఫ్ట్లో అన్నట్టు మనం చూసుకోవచ్చు. జియోమెట్రీ కూడా 1 లేదా 2 క్వశ్చన్లు మ్యాక్సిమం, మనకి ఇది కొంచెం తక్కువే 1 అట్లా వస్తుంది. ఎలిమెంటరీ స్టాటిక్ కూడా మ్యాక్సిమం ఒక్కోసారి 0 కూడా రావచ్చు, కానీ ఒక క్వశ్చన్ మోస్ట్లీ వస్తుందన్నమాట, లేదా 2 క్వశ్చన్లు. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 2 క్వశ్చన్స్ వచ్చినాయి ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి. సో ఇది ఏఎల్పి 2025 కానీ ప్రీవియస్ ఇయర్స్ మనం కన్సిడర్ చేస్తే వెయిటేజ్. సో వెయిటేజ్ చెప్పాం కదా అని అంటే ఇందులో ఓన్లీ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయే చదువుకుని మిగతా వదిలేమని కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎక్కువ ఫోకస్ దేని మీద చేయాలి అని. అంటే కంపల్సరీ ఇవైతే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి అని. ఎగ్జాంపుల్కి ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్ ఉన్నాయి, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నది మైండ్లో ఉంటే దానికి ఒకవేళ మీరు ఒక 2 రోజులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు మీ ప్రిపరేషన్లో టైం. ఓకే, ఇప్పుడు కొన్ని టాపిక్స్ ఉన్నాయి రేసెస్ ఇలాంటివి, వాటి మీద 4-5 రోజులు ప్రిపేర్ అవడం కాకుండా వాటికి తక్కువ, అంటే మీకున్న టైం లిమిట్ అన్నది లిమిటెడ్ కాబట్టి దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటారు అన్నది ఈ మెయిన్ కాన్సెప్ట్ ఈ వీడియోకి. ఓకే, సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమవుతాయి, హై వెయిటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అలాగే మనం చూసుకుంటే మెన్సురేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్, ఎందుకంటే 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ నెంబర్ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మీరు నెంబర్ సిస్టమ్ ఒకటే అనుకోవద్దు, దీని నుంచి వచ్చిన కాన్సెప్ట్సే లైక్ బాడ్మాస్ అవన్నీ మనం సింప్లిఫికేషన్లో కూడా వాడతాం. సో వాటికి సంబంధించి అవి కూడా వస్తాయి కదా. సో 2 to 3 క్వశ్చన్స్ అక్కడి నుంచి చేయొచ్చు మనం. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే రేషియో, ప్రపోర్షన్స్ అండ్ తర్వాత పర్సంటేజెస్ అనమాట. ఎందుకు అంటే వీటిని బేస్ చేసుకునే మనం అన్ని చాప్టర్స్ సాల్వ్ చేయొచ్చు. రేషియో, ప్రపోర్షన్స్, పర్సంటేజెస్ని కనుక మనం మైండ్లో పెట్టుకుంటే, కాన్సెప్ట్స్ కనుక మనం కరెక్ట్గా నేర్చుకుంటే ఆ కాన్సెప్ట్స్ని మిగతా చాప్టర్స్లో ఉపయోగించుకోవచ్చు. అంటే అన్ని క్వశ్చన్స్ని రేషియోస్లోకి కానీ పర్సంటేజెస్లోకి కానీ మార్చి ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇలాగే మీకు మిగతా సబ్జెక్ట్స్ కూడా ఏఎల్పికి సంబంధించి ఇంకా మనకి CBT 1లోను CBT 2లోను వేరు సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి కూడా కావాలి. నెక్స్ట్ ఏ టాపిక్ కావాలి అంటే సపోజ్ లైక్ రీజనింగ్ కావాలనుకోండి, ఏఎల్పి రీజనింగ్ వెయిటేజ్ లేదా ఏఎల్పి రీజనింగ్ స్ట్రాటజీ ఇట్లాంటి ఒకటి కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా తీసుకురావడానికి ట్రై చేస్తాను. లైక్ జనరల్ సైన్స్ గురించి అడిగితే జనరల్ సైన్స్ గురించి అలాగనమాట. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు CBT 1లో కానీ CBT 2లో కానీ రెండిట్లోనూ మ్యాథ్స్ మీకు ఉంటుంది. ఓకే, సో ఇక్కడ చదువుకుంది మీకు జస్ట్ ఈ ఒక్క దగ్గరనే కాదు, నెక్స్ట్ స్టేజ్లో కూడా హెల్ప్ అవుతుంది. మీరు మళ్ళీ కొత్తగా చదువుకునే పని ఉండదు. సో చదివేటప్పుడే కొంచెం మంచిగా కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోండి. అండ్ ఇప్పుడు కొన్ని నేను టిప్స్ చెప్తాను, అవి ఖచ్చితంగా పాటించడానికి ట్రై చేయండి. మనకి ప్రజెంట్ స్పీడ్ అలాగే కాన్సెప్ట్ 2 కూడా నేర్చుకోవాలన్నమాట. మనం మ్యాథ్స్ చేస్తున్నప్పుడు మనకి మరీ బ్యాంకింగ్ అంత స్పీడ్తో రిక్వైర్మెంట్ ఉండదు, కానీ బట్ స్పీడ్ ఉంటే మీకు ఏంటంటే టైం మేనేజ్మెంట్, లిమిటెడ్ టైంలోనే మీరు సమ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అందుకనే నేను ఏం చెప్తానంటే మీరు ఓల్డ్ మెథడ్స్ ఇప్పుడు బుక్స్ నుంచి కనుక మీరు చూసుకుంటే పాతకాలం బుక్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ద బుక్స్లో మీరు ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోలేరు, ఎందుకంటే అక్కడ ఎక్స్తో మాత్రమే ఎక్స్ వేసి ట్రెడిషనల్గా నేర్పిస్తారనమాట ప్రతి క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి. ఇది నేర్చుకోవడం తప్పని నేను చెప్పను, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది నేర్చుకుంటూనే మీరు ట్రిక్స్ కానీ కాన్సెప్ట్ని ఫాస్ట్గా చేయటం ఎలా అన్నది అప్లికేషన్ నేర్చుకోవాలి. ఓకే, సో మీరు నేర్చుకునేటప్పుడు మీరు మామూలుగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ ట్రెడిషనల్గా ఏ సమ్నైనా ఎలా చేస్తాం ఎక్సర్సైజ్ చేయడం నేర్చుకోవడం ఓకే, దాంతోపాటు షార్ట్ ట్రిక్స్ కూడా నేర్చుకోవాలి. అందుకే మ్యాథ్స్కి మెయిన్గా మ్యాథ్స్ కానీ మనకి రీజనింగ్ కానీ ఖచ్చితంగా కోచింగ్ తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే అది మన దగ్గరే తీసుకోవాలని కాదు, ఎక్కడి నుంచైనా తీసుకోండి. ఖచ్చితంగా మ్యాథ్స్కి రీజనింగ్ కంపల్సరీ కోచింగ్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెథడ్స్ అన్నవి కొత్త మెథడ్స్ వస్తుంటాయి, ఫాస్ట్గా చేయగలుగుతారు. ఒక సమ్ని మీరు ట్రెడిషనల్గా చేస్తే 2-3 మినిట్స్ పట్టేది మీరు 30 సెకండ్స్లో ఒక్కొక్కసారి 2-3 సెకండ్స్లో కూడా చేయొచ్చు అనమాట. ఆ మెథడ్ మీకు తెలియాలి, ఎలా ఆలోచించాలన్నది తెలియాలి. మనం మన యాప్లో అలాంటిగానే క్లాసెస్ అదే విధంగా నేర్పిస్తాం అనమాట. అలాగే మీరు నేర్చుకునేటప్పుడు కూడా ఒకే టాపిక్ మీద 3-4 మెథడ్స్ నేర్చుకోవద్దు. ఎగ్జాంపుల్కి ఏజెస్కి సంబంధించిందే ఏదో ఒక సమ్ ఉందనుకుందాం. ఓకే, ఆ సమ్ని ఒక ట్రిక్ అంటే యూట్యూబ్లో ఒక వీడియో చూసి ఒక ట్రిక్ మీరు నేర్చుకున్నారు, ఓకే అక్కడతో పర్లేదు. అలాగని మీరు మళ్ళీ ర్యాండమ్ వీడియోస్ చూసుకుంటా దాని మీదే 4-5 అంటే ఒకే కాన్సెప్ట్ మీద 4 మెథడ్స్ 5 మెథడ్స్ నేర్చుకోవద్దు. ఎగ్జామ్ టైంకి ఏది గుర్తురాదు.
దాని బదులు మీరు ఏం చేస్తారంటే బెస్ట్ టెక్నిక్ ఒకటి నేర్చుకోండి, దాన్నే రిపీటెడ్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, అది ఇంపార్టెంట్. సో దట్ మీకు ఎగ్జామ్లో గుర్తొస్తుంది. 100 మెథడ్స్ నేర్చుకునే ఒకే కాన్సెప్ట్ మీద ఏది గుర్తు రాకపోతే ప్రాబ్లం కదా, ఉపయోగం ఏముంది? సో మీరు చదువుకునేటప్పుడే మొత్తం కాన్సెప్ట్స్ అన్ని ఫస్ట్ నేర్చుకోవాలి అన్నది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఫస్ట్ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటి, ప్రాక్టీస్ అనమాట. ఓకే, ఈ రెండు కనుక కరెక్ట్గా చేస్తే అవుట్ ఆఫ్ కూడా తెచ్చుకోవచ్చు దీనిలో. అండ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు క్యాలిక్యులేటర్ పక్కన పెట్టుకుని క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి చేయొద్దు. ఓకే, ఓన్గా చేయండి. అది ఏంటంటే మీకు అది అలవాటు అయిపోతుంది, మళ్ళీ మీకు ఎగ్జామ్లో ఏం క్యాలిక్యులేటర్ ఉండదు కదా, మళ్ళీ ఇబ్బంది ఫేస్ చేస్తారు. అండ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏదో క్యాట్ లెవెల్కి ప్రిపేర్ అవుతున్నట్టు లాంగ్ మెథడ్స్ కానీ లేకపోతే లాంగ్ క్వశ్చన్స్, కొన్ని టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి ఎస్ఎస్సి లేకపోతే క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి మనకి ఇక్కడ అవసరం ఉండదు. ఓకేనా? సో మీరు ప్రిపేర్ అవుతున్న దాన్ని బట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి. వీటి మీద ఫోకస్ చేసి అసలు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ని వదిలేస్తే పాయింట్ లేదు. సో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ మీరు ఎప్పుడు బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్స్ నుంచి మెల్లగా హార్డ్ క్వశ్చన్స్ వైపు వెళ్ళాలన్నమాట. ఓకే, సో దట్ మీరు ఇది మిస్ అవ్వరు, హార్డ్ వచ్చినా కూడా పెట్టగలుగుతారు. అప్పుడైతే ఓన్లీ హార్డ్ క్వశ్చన్స్ మీదే ఫోకస్ చేయొద్దు, టైం వేస్ట్ అన్నది చాలా అవుతుంది. అండ్ కుదిరితే మీరు రాంగ్ క్వశ్చన్స్ చేసే వాటికి ఒక కంపైలేషన్ బుక్ ఒకటి పెట్టుకోండి. మీరు రాంగ్ ఎక్కడ చేస్తున్నారు, ఏదైనా క్వశ్చన్ రాంగ్ అయితే ఆ బుక్లో అది రాసుకుని దానికి సంబంధించి మెథడ్ ఎలా చేయాలి అన్నది కూడా రాసుకోండి. సో దట్ మీరు రాంగ్ చేసినవన్నీ ఒక దగ్గర ఉంటే ఎగ్జామ్ ముందు మీరు చూడొచ్చు. అండ్ మీకు ఆ మెథడ్ వచ్చేసిన తర్వాత ఆ పేజ్ అన్నది తీసేసేయండి, ఆ క్వశ్చన్ తీసేయండి, మళ్ళీ ఓవర్ బర్డెన్ అయిపోద్ది. ఓకేనా? సో మీకు వన్స్ ఒకసారి రాంగ్ చేశారంటే అందులోకి ఎక్కించుకోండి. అండ్ అది మీకు బాగా అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా అది రిమూవ్ చేసేయండి మళ్ళీ ఆ పేజ్ అన్నది. సో ఈ టైప్లో ప్రిపేర్ అయితే మ్యాథ్స్లో మీరు అవుట్ ఆఫ్ తెచ్చుకోవడం కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఈజీగా తెచ్చుకోవచ్చు. అండ్ డైలీ ప్లాన్ చెప్తాను అన్నాను కదా, మీరు మినిమం 2 to 3 hours మినిమం పెట్టుకోండి మ్యాథ్స్కి. కొత్తగా ఇప్పటిదాకా ఎప్పుడు మ్యాథ్స్ ప్రిపేర్ అవున వాళ్ళు అయితే మెయిన్గా. సో అందులో మినిమం 2 hours అన్న కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఓకే, నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ 1 hourలో ప్రాక్టీస్ చేసుకోండి. ఒక 30 minutes నుంచి 45 minutes ఆ చెప్పిన దాని మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఒక 15 minutes లాస్ట్ రోజు కానీ లేకపోతే అంతకుముందు మీరు చదువుకున్న చాప్టర్ సంబంధించి రివిజన్ చేసుకోండి. సో దట్ అలాగా అంటే ఇది మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. మినిమం 2 to 3 hours చెప్పాను, మీకు తగ్గట్టు మీకు ఎంత టైం దొరుకుతుందో దాన్ని బట్టి దాన్ని ప్లాన్ చేసుకోండి. ఓకే, బిగ్గెస్ట్ మిస్టేక్ మ్యాథ్స్లో చేసేది ఏంటంటే ఓన్లీ క్లాసెస్ చూస్తుంటారు కొంతమంది. ఓకే, ఓన్లీ చూస్తే క్లాసెస్ చెప్పిన వాళ్ళకి వస్తుంది తప్ప ప్రాక్టీస్ చేయకపోతే మీకు రాదు. సో క్లాసెస్ చూసి ప్రాక్టీస్ చేయాలి. కొంతమంది ఓన్లీ ప్రాక్టీసే చేసుకుంటారు, క్లాసెస్ చూడరు. సో మీరు క్లాసెస్ అంటే మీరు కాన్సెప్ట్ తెలుసుకోకుండా ఎంతసేపు ప్రాక్టీస్ చేసినా మీకు ఒకవేళ వచ్చిన మెథడ్ బెస్ట్ మెథడ్ కాదంటే ఆబ్వియస్గా 100 సార్లు చేసినా మీకు అదే ఉంటుందన్నమాట, అంటే బెటర్ స్కోర్ అయితే రాదు. సో రెండు ఉండాలి, రెండు బ్యాలెన్స్డ్గా, అంటే మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి, సేమ్ టైం దాన్ని అప్లై చేయడం ప్రాక్టీస్ చేయడం కూడా నేర్చుకోండి. సో స్టూడెంట్స్ చాలా మంది అడుగుతుంటారు అనమాట, ఇంత సిలబస్ ఉంది, ఎక్కడి నుంచి చదవాలి, ఎలా చదవాలి, ఏంటి సిస్టమేటిక్గా నేను చదవాలనుకుంటున్నాను, బెస్ట్ క్లాసెస్ ఎక్కడ దొరుకుతాయి అని. దీనికోసమే మన యాప్లో మీకు బెస్ట్ క్లాసెస్ ఓన్లీ మ్యాథ్స్ అనే కాదు, మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అన్నిటికీ దొరుకుతుంది. అండ్ ముఖ్యంగా ఈ ఏఎల్పికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం ఫుల్ కోర్స్ మన దగ్గర మీకు చాలా చాలా తక్కువ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. CBT 1 మొత్తం వచ్చేస్తుంది, CBT 2 పార్ట్ ఏ వస్తుంది, అలాగే CBAT ఈ మొత్తం కలిపి 1 year వ్యాలిడిటీతో చాలా చాలా తక్కువ ప్రైస్కి మీకు అఫోర్డబుల్ ప్రైస్కి ఫుల్ కోర్స్ అన్నది వస్తుంది అన్నమాట ఏఎల్పికి సంబంధించి. అదే కూపన్ కోడ్ ALP 2026 కనుక వాడారనుకోండి, దాని మీద ఎక్స్ట్రా మళ్ళీ 200 డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్కి మీకు దొరుకుతుంది. ఇక్కడ 100-200 కోసం చూసుకోవద్దు, మీకు డెఫినెట్గా ఇంత బెస్ట్ క్లాసెస్ తీసుకురావడానికి మాకు కూడా చాలా ఎఫర్ట్ పడుతుంది, దానికోసమే ఈ చిన్న ఫీ అనమాట. ఓకే, అండ్ దాని ద్వారా మేము ఇంకా మీకు బెటర్గా చాలా సర్వీసెస్ అన్నవి తీసుకురావడానికి మాకు కూడా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మల్టిపుల్ జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఆల్రెడీ ALP టెక్నీషియన్ విత్ ఎ వెరీ వెరీ గుడ్ స్కోర్, దగ్గరగా 90 స్కోర్తో నేను క్లియర్ చేశాను అనమాట. సో ఆ లెవెల్ కంటెంట్ మీకు ఇక్కడ మన యాప్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు నేను NTPC కూడా క్లియర్ చేశాను. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి, మీకు డెమోస్ కూడా ఉంటాయి, కావాలంటే చూడొచ్చు. అండ్
బెస్ట్ క్లాసెస్ అన్నవి మన యాప్లో దొరుకుతాయి. సో మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ అన్నది. ఒకే దగ్గర ఎక్కడి నుంచి వెతుక్కోకుండా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి బెస్ట్ క్లాసెస్ అనేవి దొరుకుతాయి. ఓకేనా? సో ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్ అన్ని అక్కడి నుంచి తీసుకోవచ్చు, ఏఎల్పి ఫుల్ కోర్స్ తీసుకుని. అండ్ అలాగే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ దొరుకుతాయి, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ దొరుకుతుంది, ఫెటర్ ట్రేడ్ దొరుకుతుంది, లేదు టెక్నీషియన్ కూడా నోటిఫికేషన్ పడుతుంది, టెక్నీషియన్ కోర్స్ దొరుకుతుంది, గ్రూప్ డికి సంబంధించిన కోర్సు, ఇటువంటివన్నీ ఉన్నాయి. అండ్ ఫుల్ ఇప్పటిదాకా మనం చెప్పిన అన్ని కోర్సెస్ ఒకే దానిలో కావాలంటే కాంబో కూడా దొరుకుతుంది. ఓకేనా? సో మీ నీడ్కి తగ్గట్టు తీసుకోవచ్చు. అండ్ చెప్పాను కదా, లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఫ్రెండ్స్, మీకు రైల్వేలో ఏదైనా అప్డేట్స్ వచ్చినా, గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే తెలుసుకోవాలి జెన్యున్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. ఓకే? అండ్ ఫర్దర్గా నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకవేళ ఫాలో అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలన్నా కామెంట్ చేస్తే, లైక్ రీజనింగ్ కానీ జనరల్ సైన్స్ కానీ అవి కూడా మనం చేస్తాం, కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే? అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మన దగ్గర క్లాసెస్ మనం చేస్తుంటాం, దాంతోపాటు అప్డేట్స్ ఏమైనా వస్తే అప్డేట్స్ వెంటనే ఇస్తుంటాం, దాంతోపాటు గైడెన్స్ వీడియోస్ చేస్తుంటాం. సో ప్రాపర్గా వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ ముఖ్యంగా రైల్వేకి అయితే ఇంకా వెరీ ఇంపార్టెంట్. అండ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ వచ్చింది, మన ఛానల్లో చెక్అవుట్ చేయండి, దానికి సంబంధించిన వీడియో ఉంటుంది. అయితే ఎండ్ స్క్రీన్లో ఇప్పుడు నేను ఏఎల్పి బెస్ట్ జోన్ ఎక్కడ అప్లై చేస్తే మనకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, రీసెంట్గా నేను వీడియో చేశాను, అది ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అది తప్పకుండా చూడండి. అండ్ దాంతోపాటు ఏఎల్పికి అప్లై చేయడానికి తప్పులు లేకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అన్నది చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. సో ఆ రెండు చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. అండ్ మొత్తం ఏఎల్పికి సంబంధించి మీకున్న అన్ని డౌట్స్కి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా ఫర్దర్గా వీడియోస్ కావాలంటే కింద ఏ టాపిక్ మీద కావాలన్నది కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేద్దాం. సో ఫైనల్గా ఈ వీడియో కింద కేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంటికి మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.